హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని రేషన్ షాపులు సరుకులు సరఫరా చేసే ఉంటుంది కదా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కొన్ని జిల్లాల నుంచి అయితే కాంట్రాక్ట్ విధానంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో మనకి అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే మనకి అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. సో మనకి ఇప్పుడు ఇవి ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్స్ జాబ్స్ అండి. సో పోస్టుల పేరు వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంటు. సో మనకి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అయితే ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రైల్యాండ్ అగ్రికల్చరు, అలాగే బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషను, బాటనీ స్పెషలైజేషన్ గల సైన్స్ గ్రాడ్యుయేషను, ఇంకొకటి డిప్లొమా ఇన్ అగ్రిపాలిటికల్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 4 అండి. టెక్నికల్ అసిస్టెంట్కి 22,000, ప్రతి నెల 1,250 టీఏ కూడా ఇస్తారు. అండ్ మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి 40 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే అభ్యర్థులు అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో దాన్ని బట్టి అందులో వచ్చిన మెరిట్ బట్టి మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తారు. సో ఇందులో ఏంటంటే అకాడమిక్లో క్వాలిఫికేషను 75 మార్క్స్ అంటే మనకి ఉంటుంది కదా, మెరిట్ ఆధారంగా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలాంటి ఫీజు అయితే లేదు. అప్లికేషన్ విధానం అయితే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. మన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 6వ తారీఖున రిలీజ్ చేశారు. సో అప్లికేషన్ డేట్ ప్రారంభం తేదీ ఎప్పుడంటే 7వ తారీఖు నుంచే స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ 14th వరకు అయితే ఉందండి అప్లై చేసుకోవడానికి. సో అప్లికేషన్ మనకి ఎక్కడికి పంపించాలని కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి కదా. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఒకటి, నార్మల్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లింక్ ఒకటి. సో 2 ఇస్తాను, 2 ఒకసారి చూడండి. అన్నీ పూర్తిగా అర్థమయ్యి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి జాబ్స్ అండి. గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. సో డైలీ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ చిన్న సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి.